వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పై ఆ పార్టీలోని కీలక నాయకులు, ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఓడిపోయిన ఏడాది తర్వాత కూడా వారు జగన్ పై తరచుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమికి ఎవరు బాధ్యులు అనే విషయంపై పార్టీ అధినేత జగన్ ఇప్పటి వరకు తేల్చలేకపోయారు. అయితే ఆయనకు తెలిసే మౌనంగా ఉంటున్నారో లేక నిజంగానో తెలియదు కానీ పార్టీ నాయకులు మాత్రం తరచుగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో అనంత వెంకట్రామిరెడ్డి, అప్పటి స్పీకర్ సీతారాం జగన్ తో ఎంతో ఆత్మీయంగా ఉండేవారు. అయితే మేకపాటి ఫ్యామిలీ కూడా ఎన్నికల్లో ఓటమికి జగన్ మాట వినిపించుకోకపోవడమే అని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ కారణంగా తాము ఓడిపోయామన్నారు. దీనివల్ల నాయకులకి ప్రజలకి మధ్య సంబంధాలు కట్టయ్యాయన్నారు. తమకు ఎన్నికల్లో ఇదే పెద్ద మైనస్ అయింది అన్నారు. ఇప్పుడు మరో కీలక నాయుడు, వైసీపీలో మంచి పేరున్న నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే కూడా సేమ్ టు సేమ్ ఈ వ్యాఖ్యలే చేశారు. మరో అడుగు ముందుకేసి ఎన్నికలకు ముందు తాను జగన్ ను కలిశానని, వాలంటీర్ వ్యవస్థ మంచిది కాదని చెప్పానని మాజీ మంత్రి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. నర్సరావుపేటలో ప్రముఖ డాక్టర్ అయిన గోపిరెడ్డి వైసీపీలో వరుస విజయాలు సాధించారు. జగన్ కి వ్యక్తిగత వైద్యులుగా ఉన్న కొందరిలో ఈయన కూడా ఒకరు. ఈ నేపథ్యంలో ఆయన చెప్పిన మాటలకి ప్రాధాన్యం ఏర్పడింది. ఎన్నికలకు ముందు, తర్వాత కూడా తాను ఇదే చెప్పాను అన్నారు. అయితే మరో విచిత్రమైన కూడా గోపిరెడ్డి నుంచి వినిపించింది. తాను ఎన్ని చెప్పినా జగన్ వినిపించుకుని ఉంటే ఓటమి వచ్చేది కాదన్నారు. కూటమి ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయకుండా పార్టీ అంతర్గత రాజకీయాలపై గోపిరెడ్డి స్పందించారు. గతంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఇలాగే మాట్లాడారు. వాలంటీర్ల వల్ల ఓటమి కొని తెచ్చుకున్నామన్నారు. అయితే ఒకరిద్దరు మాత్రమే సున్నితంగా జగన్ తప్పుబట్టారు జగన్ ని. అందుకే ఇప్పుడు వైసీపీ వాలంటీర్లకి దూరంగా ఉంటుంది. మరి వచ్చే ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.